అందరికీ జై భీమ్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. వారందరికీ బీఎస్పీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. దానిలోని భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో 4 జోన్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. 1 వరంగల్, 2 కరీంనగర్, 3 హైదరాబాద్, 4 మహబూబ్నగర్. ఈ 4 జోన్లలో చాలా బ్రహ్మాండంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి బీఎస్పీ పార్టీ నిర్వహిస్తుంది. మరి వరంగల్ జోన్కు నేను ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశాను. ఇక గంట సేపట్లో ఓరుగల్లు ఓరు గర్జన అనే పేరు మీద హన్మకొండలో భారీ బహిరంగ సభ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రూపంలో జరగబోతున్నది. వరంగల్ పోరాటానికి చిహ్నం, వరంగల్ చైతన్యానికి చిహ్నం, వరంగల్ విప్లవానికి చిహ్నం, వరంగల్ మార్పుకు చిహ్నం. ఈ వరంగల్ నుండి తెలంగాణ పోరాటం ఒక మార్పు దిశగా తెలంగాణలో సాగింది. ఈ వరంగల్ నుండే టీఆర్ఎస్ను మార్పు పోరాటం కూడా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. అదేవిధంగా బీఎస్పీ పార్టీ కూడా ఈ మనువాద పార్టీలను, కాంగ్రెస్ను, టీఆర్ఎస్ను మార్చే పోరాటాన్ని ఈ వరంగల్ వేదికగా బీఎస్పీ ప్రారంభిస్తుంది. అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం నాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే మార్పు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే మార్పు. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాలో చాలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు జరుపుతున్నాయి, కుల సంఘాలు జరుపుతున్నాయి, సామాజిక సంఘాలు జరుపుతున్నాయి. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు వీళ్ళందరూ. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమలు చేస్తేనే ఈ దేశంలో పేదరికం పోయి సమానత్వం వచ్చి అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందే పరిస్థితి వస్తుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సమానత్వం ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల అమ్మాయిలపై అత్యాచారం జరుగుతలేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదరికం లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో వివక్షత లేదా? మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ కానీ, నేను పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ మరి భారత రాజ్యాంగాన్ని అమలు చేయనట్టే కదా. వీరిద్దరి హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్న విషయం స్పష్టమవుతుంది కదా. కేసీఆర్ పాలన బాగలేదు, కేసీఆర్ పాలన రాక్షస పాలన అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి అసలైన రాక్షసుడని టీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు. అంటే మీ ఇద్దరు రాక్షసులని మీరే ఒప్పుకుంటారు కదా. కాబట్టి మీ రాక్షస పాలనకు చమరగీతం వాడడానికి బీఎస్పీ పార్టీ ఒక బలమైన పునాదిని వేస్తుందనే విషయం స్పష్టం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం నుండి చాలా గ్రౌండ్ వర్క్ లెవెల్లో బలమైన పునాదిగా బహుజన్ సమాజ్ పార్టీ చాలా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది. మీకు అంతా తెలుసు ఆ విషయం. కాబట్టి ఈరోజు ఈ సమాజంలో పేదలకు అండగా, పేదలకు రక్షణగా, ఈ పేదల సమస్యలు పరిష్కరించే దిశగా బహుజన్ సమాజ్ పార్టీ అడుగులేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టిన విషయం మీ దృష్టికి తీసుకొస్తుంది. వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా సజీవంగా ఆయన పేరు వినబడుతుందంటే భారతదేశంలో బీఎస్పీ పార్టీ లేకపోతే కొంచెం కష్టమనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా.
ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత మాన్యవర్ కాంశీరామ్ గారు పోరాటం ప్రారంభించిన మధ్యకాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులు బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా ఆర్పిఐ పార్టీని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని కానీ విడిచి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం వల్ల ఓట్లు రావు సీట్లు రావని నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో మన కాలేమని కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ దేశ చరిత్రలో ఉన్నది. కానీ ఎప్పుడైతే మాన్యవర్ కాంశీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయని 1984లోనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్కి ఈ దేశ కుల వ్యవస్థలో నిచ్చెన మెట్లలో కింద ఉన్న చమార్ కులంలో పుట్టిన మాయావతి గారిని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిని చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం వార్డు మెంబరు సర్పంచులే కాదు ఈ దేశానికి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిని కూడా చేయగలదని బాబాసాహెబ్ సిద్ధాంతం సజీవమైంది. బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని ఎవరు చంపలేరు, ఎవరు అణచివేయలేరని కాంశీరామ్ సార్ మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసి నిరూపించారు. భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరికైనా భయపడుతుందంటే బీఎస్పీ పార్టీకి తప్ప ఇంకోటి కాదన్న విషయం స్పష్టం చేస్తున్నాం. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం మీద నడుస్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వాళ్ళ బ్యానర్లో ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉంటుందా అండి? బీజేపీ పార్టీలో ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉంటుందా అండి? లేకపోతే లోకల్ పార్టీలైనా టీఆర్ఎస్ లేకపోతే టీడీపీ పార్టీలో వైసీపీ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉంటుందా అండి? ఎవరు ఏ పార్టీలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉండదు. కానీ 3000 సంవత్సరాల నుండి ఈ దేశంలో కుల వివక్షత ఇబ్బంది ఎదుర్కొన్న ప్రజలను విముక్తులు చేయడానికి పోరాటం చేసిన జ్యోతిరావు పులే, సాహు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరినీ ఫోటోలు పెట్టి వీళ్ళే నా గురువులు, ఈ దేశంలో ఉన్న బహుజనుల సమస్యలు పరిష్కారం చేయాలంటే వీళ్ళిచ్చిన ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ దేశాన్ని పాలించడానికి మాకు డబ్బులు అవసరం లేదు, వీళ్ళిచ్చిన ఆలోచన సరిపోతుందని మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ దేశంలో ఒక కులము ఇంకో కులాన్ని ఇష్టంగా ప్రేమించదు. మీకు తెలుసు, అవసరం ఇస్తే మాత్రమే ప్రేమించుకుంటారు, ఇష్టపడతారు, లేకపోతే ఆ అవసరానికి పెడతారు. కానీ అన్ని కులాల నాయకులను కూడా ఏకం చేసిన చరిత్ర మాన్యవర్ కాంశీరామ్ గారిది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో మాన్యవర్ కాంశీరామ్ గారు చేసి ఈరోజు ఒక నేషనల్ పార్టీని పెట్టి మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బహుజనులకు ఏమైనా అయ్యిందంటే బీఎస్పీ ఉంది, బయన్ కుమారి మాయావతి గారు ఉన్నారనే భయం ఈ దేశంలో ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాము. కాబట్టి మా సిద్ధాంతం డబ్బులతో నడవదు. మా సిద్ధాంతం అనేది రేపటి ప్రజల కోసం, రేపటి ప్రజల భవిష్యత్తు కోసమే నడుస్తుంది తప్ప కేవలం అధికారం దిశగా బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేయదు. బహుజన్ సమాజ్ పార్టీ పరివర్తన మూవ్మెంట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి సోదరులారా, తెలంగాణలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజులు బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసురాలు బయన్ కుమారి మాయావతి గారు, నిజమైన పార్టీ బీఎస్పీ పార్టీ అని, ఈ బీఎస్పీ పార్టీ ద్వారానే ఈ దేశంలో పీడించబడుతున్న ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తూ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
భారతదేశంలో బలహీన వర్గాలపై ఎన్నో సంవత్సరాల నుంచి దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దేశాన్ని కాంగ్రెస్ పాలించింది, ఈ దేశాన్ని బీజేపీ పాలిస్తుంది. కానీ ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా ఈ దళితులపై దాడులు జరిగితే, అన్యాయాలు జరిగితే వేల లక్ష సంఖ్యలో అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని లేకపోతే ఉమ్మడి రాష్ట్రాన్ని టీడీపీ పాలించింది, కాంగ్రెస్ పాలించింది, టీఆర్ఎస్ పాలించింది, నేడు కాంగ్రెస్ పాలిస్తుంది. ఎన్నో సందర్భాలలో దళితుల మీద దాడులు, అత్యాచారాలు జరిగినాయి. కానీ ఒక పార్టీ కూడా ఒక 50 మందిని జైలు వేసిన పరిస్థితి లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై హత్యలు, అత్యాచారాలు చేస్తే 1,50,000 మందిని జైలుకు పంపి ఈ దేశంలో అణగారిన వర్గాలకు నిజమైన ప్రతినిధిని మాయావతి గారే అని నిరూపించిన చరిత్ర ఉత్తరప్రదేశ్ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, బహుజనులారా మీరు ఆలోచన చేయండి. మన బిడ్డలకు, మన అక్కలకు, చెల్లెలకు, లేకపోతే మన తమ్ముళ్ళకు, అన్నలకు అందరూ కూడా వివిధ రకాల్లో జరుగుతున్న దాడులు, అన్యాయాలు, అత్యాచారాల మీద నిజంగా శిక్షించబడాలంటే ఈ కాంగ్రెస్ శిక్షించదు, ఈ టీఆర్ఎస్ శిక్షించదు, ఈ బీజేపీ శిక్షించదు. కాబట్టి వీళ్ళకి మనం ఓట్లు వేయడం ద్వారా మనం బాధితులుగానే ఉంటాం మనం. కాబట్టి మీరు బహుజన్ సమాజ్ పార్టీని మీరు స్వీకరించి బహుజన్ సమాజ్ పార్టీకి మీరు మద్దతు తెలవలితే మీ బిడ్డలకు జరిగిన అన్యాయానికి, మీ బిడ్డలపై జరిగిన అన్యాయానికి, దాడులకు అన్నిటి కూడా మరి సమాధానం ఇవ్వాలంటే మనం బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉందని, మరి మార్పుకు సంకేతమైన వరంగల్ జిల్లా, చైతన్యానికి సంకేతమైన వరంగల్ జిల్లా, పోరాటానికి సంకేతమైన వరంగల్ జిల్లా, సమ్మక్క సారక్కుల ఏదైతే యుద్ధ పోరున్నదో దానిని ఈ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ ఈ వరంగల్ జిల్లా నుంచి ప్రారంభిస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ రాబోయే రోజులు బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్. ఇబ్రాహిం శేఖర్, స్టేట్ ప్రెసిడెంట్, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం.